వైఎస్ఆర్ జిల్లా పోరుమామిళ్లలో చెరువు పరిస్థితిని స్వయంగా పరిశీలించిన ఎమ్మెల్సీ డీసీ గోవిందరెడ్డి రైతుల కోరిక మేరకు ఆయన ఈ రోజు చెరువును సందర్శించి తుఫాను ప్రభావం వల్ల పంటల నష్టం తీవ్రంగా ఉందని తెలిపారు. ఈ రోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్సీ డీసీ గోవిందరెడ్డి పార్టీ నాయకులు స్థానిక ప్రజా ప్రతినిధులతో కలిసి పోరుమామిళ్ల చెరువును సందర్శించారు. ఇటీవల మొంత తుఫాను కారణంగా ప్రధానంగా వరి, మొక్కజొన్న పంటలు సాగు చేసిన రైతులు తీవ్రంగా నష్టపోయారని ఈ సందర్భంగా ఎమ్మెల్సీ పేర్కొన్నారు. ఈ చెరువు 400 సంవత్సరాల చరిత్ర కలిగి ఉండి కాకతీయుల కాలానికి చెందిన పురాతన చెరువుగా గుర్తింపు పొందిందని ఆయన తెలిపారు. ఇది కేవలం నీటిపారుదలకే కాకుండా పోరుమామిళ్ల పరిసర ప్రాంతాల భూగర్భ జలాల స్థాయిని పెంచడంలో కూడా కీలక పాత్ర పోషిస్తుందని ఆయన గుర్తు చేశారు. ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులతో పాటు నేను ఈ పోరుమామిళ్ల చెరువును ఇక్కడికి సందర్శించి ఇక్కడున్న స్థితిగతులు, ఇక్కడ ఉన్నటువంటి రైతుల యొక్క వారి కోరిక మేరకు ఇక్కడికి రావడం జరిగింది. ముఖ్యంగా ఈ మధ్య వచ్చినటువంటి ఈ అకాల వర్షాల వల్ల కొందరు రైతులు నష్టపోయినారు. ముఖ్యంగా వరి ఒకటి, రెండోది మొక్కజొన్న. ఈ రెండు పంటలు కూడా పెద్ద ఎత్తున నష్టం జరిగింది. దాని గురించి ఇంతకు ముందే వివరించాం. ఈరోజు ముఖ్యంగా ఈ పోరుమామిళ్ల చెరువు కట్ట పరిశీలించడానికి మేమంతా కూడా ఇక్కడ ఉన్న రైతులతో పాటు ఇక్కడికి రావడం జరిగింది. అయితే ఇక్కడ ఉన్నటువంటి ముఖ్య విషయం ఏంటంటే ఇది 400-500 సంవత్సరాలు అతి పురాతనమైనటువంటి చెరువు పోరుమామిళ్ల చెరువు. ఇది నిజానికి సంవత్సరాల కిందట దీనికి యునెస్కో గుర్తింపు వచ్చి అక్కడ ప్రభుత్వ అధికారులు కూడా వచ్చారు, జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు. అంటే ఈ పురాతనమైనటువంటి ఈ చెరువు కట్టను అంటే ప్రాబ్లీ కాకతీయుల కాలంలో కట్టినటువంటి చెరువు ఇది. కాబట్టి దీన్ని రక్షించాల్సిన అవసరం కేవలం ఒక పురాతనమైన కట్టడమే కాకుండా ఈ చెరువు, ఈ నీరు కొన్ని వేల ఎకరాలకు నీటిపారుదల ఇవ్వడమే కాకుండా పోరుమామిళ్ల పట్టణానికి తాగునీటికి మరి గ్రౌండ్ వాటర్ పెరగడానికి కానీ, తాగునీరు భవిష్యత్తులో వాటర్ స్కీమ్ పెట్టి ఇక్కడ నీళ్లు ఇవ్వడానికి కానీ ఇది చాలా ముఖ్యమైనటువంటి పోరుమామిళ్ల చెరువు. అయితే ఇక్కడ ఈ కట్టమ్మడి కూడా ఎక్కడ కూడా చెట్లు, పొదలు, ఎన్ని బుషెస్ అన్నీ కూడా ఎక్కువగా ఉండడం వల్ల కట్ట బాగా బలహీనపడిపోతూ ఉంది. ఎప్పుడైనా తెగే ప్రమాదం ఉంది. ఈ మధ్య జిల్లా కలెక్టర్ గారు కూడా ఇక్కడికి వచ్చి ఇక్కడ సందర్శించడం జరిగింది. మేము ఆయన్ని విజ్ఞప్తి చేయడం ఏంటంటే మీరు ప్రభుత్వం దృష్టికి తీసుకుపోయి మీ దగ్గర ఉండే నిధులతో ఈ కట్టను మీరు బలపరిచేటట్టుగా, దానంతా స్ట్రెంగ్తన్ చేసేటట్టుగా మీరు తగిన చర్యలు తీసుకోవాలి. ఈ కంప చెట్లను పూర్తిగా నిర్మూలించాలి. ఎక్కడైతే వీక్ స్పాట్స్ ఉన్నాయో ఆ స్పాట్స్ అంటేను కూడా దానంతా కూడా బలమయ్యేటట్టుగా కట్టను బలం చేకూర్చే విధానంగా ఈ విధంగా చేయాలి. అంతేకాకుండా ఈ సందర్భంగా ఇక్కడ రైతులు ఒక కల్వర్ట్ మోరీని అక్కడికి పంట పొలాల్లోకి వెళ్ళాలంటే అడిగారు. నేను మా ఎంపీ గారిని అడిగి ఆయన నిధులతో ఈ మోరీ చేపించేటువంటి కార్యక్రమం ఖచ్చితంగా పెడదాం. అంతేకాకుండా నేను రైతులను కూడా అడుగుతున్నా, కొంతమంది దారి కూడా ఇస్తామనే వాళ్ళు ఉన్నారు. ఎంతమంది ఇస్తే రోడ్డు వేసుకుంటూ పోదాం. సో దట్ ఇక్కడంతా కూడా ట్రాక్టర్లు కానీ, ఎప్పుడైనా వర్షాకాలంలో కూడా ట్రాక్టర్లు పోయి ఆ పంటను తొందరగా తెచ్చుకోవడానికి ఇది ఒక అవకాశమైనటువంటిది ఏర్పడుతుంది. రెండోది, ఈ తార్ రోడ్డు అంతా కూడా జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు 5 కోట్ల రూపాయలతో ఈ రోడ్డు వేయడం వల్ల పోరుమామిళ్ల పట్టణానికి ఇక్కడ నుంచి కూడా మంచి రోడ్డు మార్గం ఏర్పడింది. ఇంకొక విజ్ఞప్తి కూడా చేస్తున్నాం. మేమంతా కూడా అగ్రికల్చర్ మార్కెటింగ్ కమిటీకి రమణారెడ్డి గారు అధ్యక్షులుగా ఉన్నప్పుడు అదంతా కూడా మరి నిధులు వేరే చోట నుంచి కూడా తీసుకొచ్చి ఇక్కడ లోన్ తీసుకొని కట్టారు. అది మధ్యలో ఆగిపోయింది. అయితే అక్కడనే మార్కెట్ యార్డు ఉంటే
అక్కడికైనా డ్రైయర్ కైనా పెట్టుకుంటే ఇప్పుడు నిన్న చిన్న మొక్కజొన్న ఈ వరి ఇమీడియట్గా ఆ డ్రైయర్లో వేసుకొని ఇంత పెద్ద నష్టం లేకుండా జరిగేది. పెద్ద ఎత్తున మొక్కజొన్న పంట రైతులు నష్టపోయినారు. చాలా వరకు అది కోళ్ళకు కూడా పోవడానికి కూడా ఇబ్బందికరంగా ఉన్నది. పాతిక ఏదో ఒక విధంగా అమ్ముకున్నటువంటి పరిస్థితి ఈనాడు ఏర్పడింది. దీని విషయంలో కూడా ప్రభుత్వం ప్రత్యేకమైన శ్రద్ధ తీసుకొని ఆ మార్కెట్ యార్డును పూర్తి చేయడానికి అక్కడ ఒక డ్రైయర్ను పెట్టించే ఏర్పాటు ప్రభుత్వం చేయాలని చెప్పి కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున మేము కోరుతూ ఉన్నాం.